వైసీపీ నేతలు భయపెడితే మేం ఊడిగం చేయాలా? ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్ అమలు చేయలేదని విమర్శించారు. టీడీపీ గెలిచిన స్థానాల్లో వైసీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను నిలిపేస్తామని ప్రజల్ని బెదిరిస్తారా అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు 4 విడతలుగా పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ప్రజలందరినీ అభినందిస్తున్నా. ఉచితంగా పోరాడారు, ఎప్పుడూ చేయనంత సాహసం చేశారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించారు. మీరు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. అదేవిధంగా దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వహించారు. అవతల వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు పెంచారు. వీరోచితంగా నిలబడ్డ మిమ్మల్ని, నాయకత్వం ఇచ్చిన కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీరు చూపించిన చొరవ రాబోయే భావితరాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా మిగులుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎన్నికల కంటే ముందే మొదటి రోజు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. ఇది ఆరంభం మాత్రం. ఈ పతనాన్ని ఎవ్వరు కూడా కాపాడలేరు. నేను ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ప్రజల్ని వేధించే ప్రభుత్వం, ప్రజల పట్ల భక్షకులుగా తయారైన ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా కొనసాగడానికి వీలు లేదు. అది ప్రారంభమైంది, ఇంకా తొందరగా ముందుకెళ్తుంది. ఈ యొక్క పతనాన్ని మీరు తలకిందులు చేసి దేవుణ్ణి ప్రార్థించినా, లేకపోతే మీరు సర్వశక్తులు ఒడిన మీ వల్ల కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం కాపాడుకోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వ విడత 41.7%తో తెలుగుదేశం పార్టీ గెలిచాం. మీరు ఒకసారి చూస్తే 4వ విడతలో 2748 పంచాయతీలకు గాను 1105 పంచాయతీలు గెలిచాం. పొత్తులో 31 గెలుచుకున్నాం. మొత్తంగా 1136 గెలుచుకుని తద్వారా 41.7% అంటే ఇది ప్రజలు చూపించిన ఆదరణ, ప్రజలు చేసినటువంటి సాహసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 విడతలు కూడా చూశారు మీరు. ఒక్కొక్క విడతకు ఒక్కొక్కసారి ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. ప్రజలు కూడా ధైర్యం చేశారు, వీరోచితంగా పోరాడారు. ఈరోజు మేము